ఒక పెంపుడు జంతువు స్వర్గంను నాశనం చేసి ఎలా దేవతగా మారిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన భారతదేశంలో చాలా పురాతనమైన రహస్యాలు, సంప్రదాయాలు, ఇంకా మనకు తెలియని ఎన్నో కథలున్నాయి. అలాంటి అద్భుతమైన కథల్లో ఒకటి పంజుర్లీ దైవం కథ. కర్ణాటకలోని తుళునాడు ప్రాంతంలో ప్రజలు ఎంతో భక్తితో పూజించే ఒక శక్తివంతమైన దైవం పంజుర్లీ. పంజుర్లీ అంటే ఎవరు? అతను ఎందుకు పంది రూపంలో ఉంటాడు? భూతకోల అనే ఆచారమేమిటి? ఈ వీడియోలో పంజుర్లీ దైవం గురించి ఉన్న పూర్తి కథను తెలుసుకుందాం. కైలాస పర్వతం, మహాశివుడు మరియు జగన్మాత పార్వతీదేవి నివసిస్తూ ఉండే స్థలం. అక్కడ అందమైన స్వర్గంలాంటి ఉద్యానవనం ఉండేది. ఆ ఉద్యానవనంలోకి దారి తప్పి ఒక పంది లోపలికి వస్తుంది. అది తన పిల్లల్ని అక్కడే వదిలేసి ఆ పంది శ్వాస వదిలేస్తుంది. అక్కడి నుండి ఆ చిన్న పందిపిల్ల ఆ ఉద్యానవనంలో తిరుగుతూ అరుస్తూ ఉండేది. అక్కడ ఉన్న పార్వతీదేవికి ఈ అడవి పందిపిల్ల కనిపించింది. ఆ పందిపిల్ల చాలా అమాయకంగా ఉంది. అలా జాలిగా చూస్తున్న పందిపిల్లని పార్వతీదేవి దత్తత తీసుకుని పెంచుకోవాలి అని అనుకుంటుంది. అక్కడి నుండి ఆ పందిపిల్లని పార్వతీదేవి తీసుకుని వెళుతుంది. అలాగా ఆ పందిపిల్లని పార్వతీదేవి పెంపుడు జంతువుగా పెంచుకోవడం చూసి, దానిమీద అపారమైన ప్రేమను చూపించడం చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. బహుశా జగన్మాత అనే పేరు ఇటువంటి కరుణా ప్రేమ చూపించడం వలన వచ్చింది అనుకున్నారు. ఆ చిన్న పందిపిల్ల ఆ స్వర్గంలో కైలాసపర్వతంలో పార్వతీదేవి పెంపుడు జంతువుగా ఉండి అక్కడే పెరిగి పెద్దదవుతుంది. కాని ఏ జంతు స్వభావం ఆ జంతువుల్లో ఉండటం సర్వసాధారణం. అలాగే ఆ పందిపిల్ల కూడా పెరిగి పెద్దదైన తరువాత తనలో ఉండే ఆ క్రూరత్వం, అడవి పందిలో ఉండే లక్షణాలు అన్నీ కూడా దానితో పాటే పెరుగుతూ వచ్చాయి. అలాగా అందమైన ఉద్యానవనం ఈ పందికి ఒక ఆటస్థలంగా మారింది. అలాగే అక్కడ ఉన్న అందమైన సరోవరులు, పువ్వులు, చెట్లు అంతా నాశనం చేసి తన పదునైన కోరలతో వాటిని పాడుచేయటం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న మహామహా దివ్యవృక్షాలు, పవిత్రమైన పుష్పాలు, చెట్లు, చామలు అన్నీ ప్రతి ఒక్కటే ఈ పందిదాడికి గాయపడి పెకిలించబడ్డాయి. పార్వతీదేవి పెంచిన ఆ అమాయకమైన పందిపిల్ల ఇప్పుడు పెద్దదై దానిలో ఉన్న అడవి స్వభావం బయటపడి చాలా క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దానిని చూసి దేవతలు కూడా భయపడే విధంగా అది మారింది. పైగా అదొక చిన్న సాధారణమైన తోట కాదు, అది చాలా పవిత్రమైన, మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన ఉద్యానవనం. ఆ పంది తీరు చాలా సమస్యగా అక్కడ ఉన్నవారికి చాలా ఇబ్బందిగా మారటం మొదలుపెట్టింది. పైగా ఈ సమస్యంతా పార్వతీదేవికి ఒక అల్లరిలాగే కనిపించింది. ఎందుకంటే అమ్మే ఒక తల్లి ప్రేమ స్థానంలో ఉంది కాబట్టి. కాని తన నాట్యాలతోనే ఈ మహామండలాలని అతలాకుతలం చెయ్యగలిగే శక్తి కలవాడు, ఒక్క మూడో కంటిని తెరిచి ఎంతటి ప్రళయాన్నైనా సృష్టించవల శక్తి ఉన్నవాడు మహాశివుడికి తన ఉద్యానవనం పాడుచేయటం చూడలేకపోయాడు. అయితే ఇక్కడి నుంచి మనకి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒక కథ వచ్చేసి ఆ కోపాన్ని చూసి భయభ్రాంతులైన పార్వతీదేవి శివుణ్ణి ఆ పందిని ఏం చెయ్యొద్దని, పార్వతీదేవి ఆ పందిని ఒక బిడ్డలాగా పెంచుకున్నాను అని చెప్పి ఏం చెయ్యకుండా కాపాడుతుంది. కాకపోతే మరొక కథలో దీనికి మరీ భిన్నం. ఆగ్రహం కట్టను తెంచుకున్న శివుడు ఆ పందిని సంహరించాడు. ఆ తరువాత పార్వతీదేవి తన బాధను చూసి శివుణ్ణి వేడుకోగా ఆ పందిని ఒక ఆత్మరూపంలో మళ్లీ బ్రతికించాడు అని నానుడుంది. అలాగా ఒక ఆత్మరూపంలో మళ్లీ ప్రాణం పోసుకున్న పందిని శివుడు ఇంకా ఆ స్వర్గంలో ఉంచదలుచుకోలేదు. ఆ పందిని భూలోకంలో మనుషుల యొక్క పంట పొలాలను మరియు మనుషులను రక్షించే బాధ్యత వహించి భూలోకంకి పంపాడు. అలాగా ఆ పందిలో ఉన్న క్రూరత్వం మనుషుల యొక్క రక్షణకి ఉపయోగపడాలి అని ఆ పరమశివుడు ఆ పందిని భూలోకానికి పంపడం జరిగింది. అలాగా ఆ స్వర్గంలో పెంపుడు జంతువుగా ఉన్న పంది ఇకనుంచి భూలోకంలో మనుషుల యొక్క రక్షణకు నియమించబడింది. అలాగ అవతరించబడిన దైవమే పంజుర్లీ. పంజుర్లీ దైవజననం ఈ భూమికి సంరక్షకుడిగా ఉండటమే. అడవి జంతువుల వల్ల తమ పంటలు నాశనమవుతుంది అని భావించిన తుళునాడు రైతులు ఈ పంజుర్లీ దైవాన్ని దేవతగా కొలవడం మొదలుపెట్టారు. అయితే ఈ ఒక్క కథ ప్రాచుర్యంలో లేదు. ఇంకొక కథలో ఆ వరాహం కైలాసం నుంచి రాలేదు, విష్ణువు యొక్క చెమటచుక్క నుంచి ఉద్భవించింది అని చెప్తుంటారు. ఈ కథలో కూడా ఆ వరాహం స్వర్గంలో గందరగోళం మొదలుపెట్టడం వలన విష్ణువు ఆ వరాహాన్ని భూమిపైకి పంపించి అది నైవేద్యాలు స్వీకరించి ఆ తరువాత మనుషుల యొక్క సంరక్షణను చూడమని
విష్ణువు భూలోకానికి పంపినట్టు మరో కథ చెబుతోంది. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే విష్ణువు యొక్క వరాహావతారం, ఈ పంజుర్లీ అవతారం రెండూ దగ్గర పోలికలుండటం వలన ఇది నిజమైన కథగా ముడిపెడుతుంటారు. తులు సాంప్రదాయానికి చెందిన ప్రత్యేకమైన పురాణంలో, మన హిందూ పురాణంలో ప్రధానంగా ఈ కథను ఎక్కడా చర్చించలేదు. శివుడి తీర్పుతో పుట్టినా, విష్ణువు శక్తితో పుట్టినా విధి మాత్రం ఒకటే. అది ఎలా అవతరించింది అనేది ముఖ్యం కాదు. కాగా దేవతల నుంచి సృష్టించబడి భూమిపైకి వచ్చి మానవాళి యొక్క సంరక్షణ చేయటమే ఈ పంజుర్లి యొక్క ప్రధాన లక్ష్యం. పంజుర్లి కొత్త బాధ్యత తీసుకున్న కూడా తనలో ఉన్న క్రూరత్వం ఇంకా పోలేదు. పంజుర్లి పైకి భక్తులని సంరక్షించే దైవంగా కనబడుతుంది. కాని తన లోపల అడవి క్రూరత్వం అలాగే ఉంది. ఆ లోపల దాగి ఉన్న క్రూరశక్తిని ఎదుర్కోవడానికి మరొక శక్తి కావాలి. ఆ శక్తి పేరే గులిగ. ఈ గులిగ ఒక భయంకరమైన ఆత్మ. ఆ ఆత్మ ఎప్పటికీ రాజీపడని ఒక ఆత్మ. తరచుగా పంజుర్లికి వ్యతిరేకంగా కనిపిస్తాడు. అయితే ఈ రెండు శక్తుల మధ్య మరొక ఆసక్తికరమైన కథ కూడా దాగి ఉంది. అదేంటంటే, ఈ రెండు శక్తులు మొదట భూమిపైకి వచ్చినప్పుడు ఈ భూమిని ఎవరు పాలించాలి అనే విషయంపై ఈ రెండు శక్తులు ఘర్షణ పడతాయి. ఆ యుద్ధం ఎలా ఉందంటే, ఈ భూమండలం కూడా ఆ యుద్ధం దాటికి కదిలిపోయే అంత శక్తివంతంగా ఉంది అని చెప్తుంటారు. వారి సంఘర్షణ చివరి స్థాయికి చేరుకున్నప్పుడు మహాజనని దుర్గామాత ప్రత్యక్షమైంది. దుర్గామాత ఆ రెండిటి మధ్య సంధి కుదిర్చి ఆ రెండింటినీ మనుషుల యొక్క రక్షణగా, భూమి యొక్క రక్షణగా ఉండమని సర్ది చెప్పి వెళుతుంది. అప్పటినుండి పంజుర్లీ, గులిగ రెండూ విడదీయని శక్తిగా మారతాయి. ఒక నాణానికి అచ్చూ బొమ్మ ఎలా ఉంటాయో అపారమైన శక్తితో కూడిన సోదరులారా ఉండటం మొదలుపెట్టారు. అప్పటినుండి పంజుర్లీ శాంతస్వరూపంతో రక్షణను ఇచ్చేందుకు ముందుంటాడు. గులిగ అపారమైన శక్తితో ఎవరైనా తప్పు చేస్తే అంతం చేయడానికి ముందుంటాడు. మనం చూసిన కాంతారా సినిమాలో కూడా మొదట సినిమాల్లో వచ్చింది పంజుర్లీ, రెండవ సినిమాలో వచ్చింది గులిగ. ఇలా కలిసిమెలిసివారు దైవమాటకు న్యాయం చేస్తారు. ఒకరు దయ, మరొకరు శిక్ష. ఇలా గులిగ పాతపురాణం కాదు, ఇప్పటికీ ఆచరిస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయం పేరే భూతకోలం. ఇది భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన, పురాతనమైన సంప్రదాయం. ఈ సంప్రదాయం రాత్రివేళల్లో జరుపుతారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి మే నెల వరకు జరిగే ఈ రాత్రివేళ పండగలో స్వర్గం నుంచి దేవతలని భూమిమీదకి ఆహ్వానిస్తారు. ఈ సంప్రదాయంలో పంజుర్లిని ప్రత్యేకంగా పూజిస్తారు. భూతకోలలో ఒక వ్యక్తి పంజుర్లి వేషం వేస్తాడు. ఆ వేషం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎరుపు రంగు ముఖాలంకారం, పెద్ద కిరీటం, పెద్ద ఆభరణాలు, చేతిలో అగ్నిదీపాలు. రాత్రి సమయంలో డోలు మ్రోగిస్తూ నృత్యం చేస్తారు. ఆ పూజ చేసే సమయంలో ఆ పూజారి ఈ కథవృత్తాంతాన్ని చెబుతూ ఉంటారు. దానికి అనుగుణంగా వేషం ధరించిన వ్యక్తి పెద్ద పెద్ద గజ్జల శబ్దంతో నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ వ్యక్తిలో పంజుర్లీ దైవం ఆవహించిందని ప్రజలు చెప్తుంటారు. ఆ భూతకోల సమయంలో గ్రామ ప్రజలు తమ సమస్యలను చెప్తారు. వారి మధ్య ఉన్న వివాదాలు కూడా చెప్పుకుంటారు. అప్పుడు పంజుర్లీ ద్వారా ఆ వ్యక్తి న్యాయం చెబుతాడని విశ్వాసం ఉంది. చాలా గ్రామాల్లో ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. భూతకోల అనేది ఒక పూజ కాదు, ఒక సామాజిక బంధం. అంతకుమించి మనుషుల యొక్క అపారమైన నమ్మకం, దానికి మించి దైవశక్తి. ఆ సమయంలో ఆ ఊరి ప్రజలు ఏ దేశాల్లోగాని, ఏ రాష్ట్రాల్లోగాని ఉద్యోగాల్లో ఉన్నా సరే, ఆ సమయం వచ్చేసరికి తమ కుటుంబ సభ్యులు, తమ ఊరి సభ్యులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ భూతకోలాలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ విధంగా చేసుకునే ఈ భూతకోల ఇప్పటికీ నడుస్తున్న ఒక గొప్ప సంప్రదాయం. మన ప్రాచీన భారతదేశ పురాతనమైన సాంప్రదాయాలను కొనసాగిస్తూ వస్తున్న సంప్రదాయాలలో ఇది కూడా ఒక గొప్ప ప్రత్యేక సంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయాలను మనం గౌరవించి, మనం ఆచరించి, ఇంకా భవిష్యత్తు తరాల వారికి మనం అందజేయాలి. ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా హెచ్కే వ్యాఖ్యానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ వీడియో కేవలం మన పురాతన సాంప్రదాయాలు గురించి చెప్పడానికి నాకు తెలిసిన, అవగాహన ఉన్న సమాచారం మీకు అందజేశాను. దీనిలో ఏమైనా తప్పులున్నా, ఏమైనా అసత్యాలున్నా నన్ను క్షమిస్తారు అని కోరుకుంటున్నాను. నా ఉద్దేశం ఒకటే, నిద్రపోతున్న భావి భారత ప్రజలను చైతన్యం చేసి మన భారతదేశ చరిత్రను, భారతదేశ గొప్పతనాన్ని నలుగురికీ చెప్పాలి, నలుగురితో నేనూ పాటించాలి అనే ఉద్దేశంతో ఇటువంటి వీడియోలు చేస్తున్నాను.